హలో డియర్ ఆప్టర్స్. సో ఈరోజు మనం రెండు కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం ఎగ్జామ్కి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, సో ఇక్కడ నేను మాట్లాడుకుంటే వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పేరుని గమనించండి. వైబ్రాంట్, వైబ్ ఉంది అని అంటారా? సో ఇక్కడ దేనికి వైబ్ రావాలి? విలేజెస్కి వైబ్ రావాలి. మరి విలేజెస్కి వైబ్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విలేజెస్లో మీకు ప్రాపర్ రోడ్లు ఉండాలి. ఓకేనా? ఆ విలేజెస్లో ప్రాపర్ సిగ్నల్స్, జియోనా మీది? ఓకే. తర్వాత ఆ ఊర్లో ప్రాపర్ టీవీలు ఉండాలి. ఏంటి సార్ టీవీ లేని విలేజెస్? ఉన్నాయి. ఓకేనా? తర్వాత ఆ ఊర్లో మరి మిగతా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇవన్నిటి కాంటెక్స్లో ఊర్లని వైబ్ చేయాలి. మరి ఇలాంటి ఊర్లు ఉన్నాయంటే మన అదృష్టం ఏంటంటే తెలంగాణ ఏపీలో బ్రతుకుతున్నాం కాబట్టి మనకి పెద్ద ఫరక పడతలేదు. అదే మీరు హిమాచల్ ప్రదేశ్లో, అస్సాం బార్డర్స్లో, నేపాల్ రేంజ్లో బ్రతకండి. అప్పుడు మీకు ద రియల్ పెయిన్ ఆఫ్ అది మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వైబ్రాంట్ విలేజ్ స్కీమ్ అనేది నాకు ఫేజ్ 2 అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అయిందండి. ఇక మీరు ఇదంతా మర్చిపోండి. నేను మీకు ఏదైతే చెప్తానో దీని ఇప్పుడు మీరు నోట్స్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఐఎమ్ రైటింగ్ వైబ్రాంట్ విలేజ్. అసలు వైబ్రాంట్ విలేజ్ అంటే ఏంటంటే విలేజెస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం డెవలప్ చేయాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే మనం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. ఓకేనా? అయితే ఈ వైబ్రాంట్ విలేజెస్ని ఎక్స్క్లూజివ్లీ మనం ఎక్కడ డిజైన్ చేస్తున్నామంటే బార్డర్ ఏరియాస్లో. మరి ఇండియా బార్డర్ని మీరు ఒకసారి గమనించండి. ఇండియా బార్డర్ని మీరు గమనిస్తే ఇటు మీకు ఏం కనబడుతుంది? పాకిస్తాన్, ఇటు చైనా, ఇటు ఆఫ్ఘనిస్తాన్, దిస్ ఇస్ నేపాల్, దిస్ ఇస్ భూటాన్, దిస్ ఇస్ బంగ్లాదేశ్, దిస్ ఇస్ మయన్మార్. ఇలా చూసుకుంటే మనకి మొత్తంగా 16 రాష్ట్రాలు, 2 యూటీలు వీటితో మనకి సరిహద్దులు కలిగి ఉన్నాయి. కానీ ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ మాత్రం దిస్ కవర్స్ కంప్లీట్లీ 15 స్టేట్స్ ప్లస్ 2 యూటీస్, అంటే 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 15 రాష్ట్రాల్లో ఈ స్కీమ్ మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఈ ప్లేస్లో ఉన్న విలేజెస్ని మనం మాడిఫై చేయాలి. అయితే ఇలాంటి ఈ స్కీమ్ ఏ మినిస్ట్రీ కింద రన్ అవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఇది రన్ అవుతుందండి. ఓకేనా? సో అంటే అమిత్ షా గారి కింద రన్ అవుతుంది. మరి ఇలాంటి ఒక స్ట్రక్చరల్ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే మనకి 2023లో తీసుకొస్తే దాని అమలు మనకి ఎప్పుడు జరిగింది అంటే 2024 నుంచి మొదలుకుంటే 2026 వరకు జరిగింది. అందుకే దీన్ని నేను ఏమంటున్నానంటే ఫేజ్ 1 అంటున్నా. మరి ఫేజ్ 2 అంటే ఈసారి ఈ బడ్జెట్లో స్టార్ట్ అయింది. ఎప్పుడు? 2026 నుంచి 2029 వరకు. దీన్ని నేను ఫేజ్ 1 అంటున్నా, దీన్ని నేను ఫేజ్ 2 అంటున్నా. ఈసారి దీన్ని అమిత్ షా గారు ఎక్కడ స్టార్ట్ చేశారు? దిస్ డస్ మ్యాటర్. ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇది అస్సాం రాష్ట్రంలో కచార్ అనే జిల్లాలో నాతపూర్ అనే గ్రామంలో స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఈ ప్లేస్లో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా దీన్ని ఇప్పుడు మనం వైబ్రాంట్ విలేజ్ పార్ట్ 2 ప్రోగ్రామ్ అనే పేరుతో మనం చూసుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే రోడ్లు. ఓకేనా? ఈ రోడ్ల కాన్సెప్ట్లో మన దేశంలో ఒక స్కీమ్ ఉందండి. ఆ స్కీమ్ పేరు ఏంటంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని ఒక స్కీమ్ ఉంది. ఇక్కడ సడక్ అంటే ఇట్లుంటుంది. ఈ హిందీలో మీరు రాసేదే కదా సడక్ అంటే హిందీలో అర్థమైందంటే రోడ్డు. మరి రోడ్లను వేయాలి. ఆ రోడ్డు ఎట్లా అంటే స్కూల్స్కి కానీ, హాస్పిటల్స్కి కానీ, మార్కెట్ ఏరియాస్కి కానీ, లేదంటే కంప్లీట్గా రిమోట్ ఏరియాస్ కానీ వాటికి మనం రోడ్లు వేయాల్సి ఉంటుంది. ఓకేనా? గ్రామాల్లో. ఈ స్కీమ్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 2000 సంవత్సరం. అది కూడా డిసెంబర్ 25 నాటి స్కీమ్ మనకు వచ్చింది. డిసెంబర్ 25 ఏంటి? క్రిస్మసా? కాదు. ఆ రోజు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ అటల్ బిహారీ వాజ్పేయి. ఓకేనా? ఈయన గారి బర్త్డే. ఆ బర్త్ అన్న సందర్భంగా మనం తీసుకొచ్చినాం. ఇప్పుడు 2025కు ఆ స్కీమ్ మనకి 25 సంవత్సరాలు ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? ఈ డేటా గుర్తుపెట్టుకుంటే మీకు మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే, సో ఇక్కడ ఏదో చెప్పినో ఇదే డేటా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఆ డేటా మీకు కావాలనుకుంటే మన ర్యాప్టర్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళండి. అక్కడ మీకు ఈ పీడిఎఫ్ ఉంటుంది. అయితే ఇక్కడ అస్సాం గురించి మాట్లాడినా కాబట్టి అస్సాంని స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుందాం. ఏంటి? అస్సాం క్యాపిటల్ మనకి డిస్పూర్, లార్జ్ సిటీ వచ్చేసి గౌహతి. అస్సాంలో మొత్తం 30 జిల్లాలు ఉన్నాయి. అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ బీజేపీ పార్టీ. అస్సాంలో మొత్తం 126 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. అస్సాంలో లోక్సభ
14 సీట్లు, రాజ్యసభలో 7 సీట్లు. అస్సాం హైకోర్టు చూసుకుంటే గౌహతి హైకోర్టు. ఇది వైబ్రాంట్ విలేజ్కి సంబంధించిన డీటెయిల్ రివ్యూ. ఇంతకు మించి ఒక్క పాయింట్ కూడా మీరు ముందుకెళ్ళకండి, ఓకేనా? అయితే నెక్స్ట్ NCST, ఓకేనా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ. ఇది ఇప్పటికీ ఏర్పడి 23 సంవత్సరాలు ఫినిష్ అయిందంట. 23 సంవత్సరాలు ఫినిష్ అయింది. యాక్చువల్గా ఈ టాపిక్ని మీరు ఎక్కడ మాట్లాడుకుంటారు? మీకు భారత రాజ్యాంగం, ఓకేనా, ఇండియన్ పాలిటీలో మీకు రాజ్యాంగబద్ధ సంస్థలు అని ఒక చాప్టర్ ఉంటుందండి. ఏ చాప్టర్? రాజ్యాంగబద్ధ సంస్థలు అని ఒక చాప్టర్ ఉంటుంది, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మీరు చూసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, నేషనల్ కమిషన్ ఫర్ SC ST ఇట్లా మీరు చూసుకుంటుంటారు, ఓకేనా? సో ఒకప్పుడు ఇది మనకి నేషనల్ కమిషన్ ఫర్ SC అండ్ STగా మనకు కనబడుతుంది. అసలు SCలు ST సంబంధించిన ఇలా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని మన భారత రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుందంటే మీకు భాగము 16, ఓకేనా, పార్ట్ 16లో ఆర్టికల్ 338లో మీకు ఇది రాస్తుంది. దీని ప్రకారంగా మనకి 1992లో 65వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఈ NCSC STని ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా? అయితే కొద్ది రోజులకి ఈ SC సభ్యులు ఈ STల మీద ఆధిపత్యాన్ని చెలాయించడం వల్ల STలు తమకంటూ ఒక సెపరేట్ కమిషన్ని ఏర్పాటు చేసుకోవాలనే కారణంతో గవర్నమెంట్కి ప్లీడింగ్ చేయడం జరిగింది, మాకు ఒక సెపరేట్ కావాలని. అలా వాళ్ళు చేసిన అనేక ఉద్యమాల ఫలితంగా 2003లో, ఓకేనా, ఎప్పుడు 2003లో అప్పటి గవర్నమెంటు 89వ రాజ్యాంగ సవరణ చట్టం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి ఈ NCSC ST నుంచి STని డివైడ్ చేసేసి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ST అని దీనికంటూ ఒక ఆర్టికల్, దాని పేరేంటంటే ఆర్టికల్ 338 సబ్ క్లాస్ ఏగా దీన్ని రూపాంతరం చెందించడం జరిగింది. అయితే ఇలా ఎప్పుడైతే ఇది 2003లో ఏర్పడిందో ఇది 2004 నుంచి అమలు అవ్వడం జరగడాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మరి 2003 నుంచి ఇప్పటికి మనం ఎప్పుడు వచ్చినాం? 2026కి వచ్చినాం. అంటే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంది? 23 సంవత్సరాలు. అందుకే ఇక్కడ ఈ ఫోటో నాకు ఏం చెప్తుందంటే నేషనల్ కమిషన్ ఫర్ ST సెలబ్రేట్స్ ఇట్స్ 23rd ఫౌండేషనల్ ఇయర్ అనే విషయాన్ని ఇక్కడ నాకు చెప్పడం జరుగుతుంది. ఇక ఈ కాన్సెప్ట్లో మనం కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందాం. ఒకవేళ దీని మీద క్వశ్చన్స్ మనకు పడితే ఎలా పడవచ్చు, ఓకేనా? సో ఇది STలకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఏదైతే సేఫ్ గార్డ్స్ వస్తున్నాయో ఆ రక్షణలను వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. అంటే ఎవరైతే STలని వాళ్ళ కులం పేరుతో కానీ లేదంటే వాళ్ళ హింసించడం కానీ ఇలాంటివి చేస్తే ఇది ఒక కోర్టు ఎలా అయితే శిక్షిస్తుందో అలాంటి కోర్టుకు ఉండాల్సిన అధికారాలు మొత్తం కూడా దీనికి కలవు. అంటే దీన్ని మనం ఏమంటున్నామంటే సెమీ జ్యుడిషియల్ లేదా క్వాసీ జ్యుడిషియల్ బాడీ అనే పేరుతో మనం దీన్ని పిలుచుకుంటున్నాం. ఇక దీని కూర్పు అంటే దీంట్లో ఎంతమంది ఉంటారు, ఓకేనా? దీని కాంపోజిషన్ చూసుకుంటే ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. ఈ 3 సభ్యులలో ఖచ్చితంగా ఒక మహిళ ఉండాల్సిందే. ఎందుకు సార్ అంటే మరి మహిళా అభ్యర్థులు వచ్చి ఈ పురుషులకైతే చెప్పుకోలేదు కదా, ఆ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి, ఓకేనా? మరి వీళ్ళని నియమించే పర్సన్ ఎవరంటే దట్ ఈస్ రాష్ట్రపతి ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళని ఇందులో అపాయింట్ చేయగలడు, మళ్ళీ రీఅపాయింట్మెంట్ అంటే పునర్నియామకం కూడా చేయగలడు, లేదా వీళ్ళని తొలగించనుగలడు, ఓకేనా? రిమూవ్ కూడా చేయగలడు. జనరల్గా వీళ్ళ టర్మ్ వచ్చేసి మనకి 3 సంవత్సరాలుగా కనబడుతుంది, ఓకేనా? సరే, ఇందులో చూసుకుంటే ఆ చైర్మన్స్ లిస్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి, ఓకేనా? సో మొదటి చైర్మన్ నేను చూసుకుంటే ఫస్ట్ పర్సన్ ఎవరో తెలుసా మీకు? కున్వర్ సింగ్ అనే పర్సన్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా? మరి ఇప్పటి లేటెస్ట్ కరెంట్ చూసుకుంటే ఎవరంటే మనకి ఆర్య గారు, ఓకేనా? ఆర్య గారు. మరి ఇందులో పనిచేసిన వన్ అండ్ ఓన్లీ లేడీ చైర్మన్ ఎవరు, ఓకేనా? సో విమెన్ బ్యాక్గ్రౌండ్ నుంచి చైర్మన్ ఎవరంటే దట్ వాస్ ఊర్మిళా సింగ్ గారు. ఇంకాస్త మీకు రియల్ టైం కోసం వాళ్ళ ఫేసెస్ని కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. నేను చెప్పిన స్టోరీ అంతా మీ ఇక్కడ అటాచ్ అయిపోయింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం, ఓకేనా? ఇక వీళ్ళు ఆ పర్సన్స్. ప్రెసెంట్ మనం చూసుకుంటే ఆర్య గారు, ఓకేనా? అనంత సింగ్ ఆర్య 2024 నుంచి ఇన్కంబెంట్స్లో ఉండడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన షార్ట్ రివ్యూ. ఇలా నేర్చుకోండి ఖచ్చితంగా. ఈ 2 ఏరియాస్ రేపు ఎగ్జామ్లో మీకు రిఫ్లెక్ట్ అవ్వడానికి మోర్ ప్రాబబిలిటీ ఉన్న ఏరియాస్, ఓకేనా? సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.